సిట్టు విచారణ చేస్తున్న అధికారులు నిజంగా నిజాయితీవంతులు, చాలా పవర్ఫుల్. వాళ్ళ మీద ఎలాంటి అనుమానం లేదు. కానీ వాళ్లకు ఎంత స్వేచ్ఛనిచ్చారో అనే విషయంలో మాత్రం ఎలా అనుమానాలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ మీద జులుం ప్రదర్శిస్తున్న అధికారుల మీద. రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని విలువంటే వాళ్ళు పిలిచే పరిస్థితి వచ్చింది. వాళ్ళు కూడా బాధపడుతున్నారు. సిట్ అధికారులు కూడా ఇవాళ కేసీఆర్ కొడుకును పిలిచారు. కేసీఆర్ కొడుకును ఎందుకు పిలిచారు? ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యక్తినే మీరు వాళ్ళ వాంగ్మూలం కోసం పిలిచిర్రా? దీన్ని హరీష్ రావు గారిని పిలిచారు. పిలిచి ఏమడిగిన మీరు అధికారులే అయిపోయారు. ఈ ఫోన్ ట్యాప్ అయింది, ఈ రోజు ఫోన్ చేసిండ్రు, ఫోన్ ట్యాప్ చేసిండ్రు అని పిలిచిండ్రు. బయటకు ఏం చెప్పుకున్నారు? మేము హరీష్ రావు గారిని పిలుస్తాం, ఎవరు వదిలిపెట్టాలని వినాలి. మీరు వాళ్ళను హరీష్ రావు గారిని ఫోన్ ట్యాప్ అనేది పిలిచిర్రా, లేకుంటే ఫోన్ ట్యాప్ చేసేందుకు పిలిచిర్రా? ఇంతవరకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. ఇవాళ కేసీఆర్ కొడుకును పిలిచారు. కేసీఆర్ కొడుకును ఆయన ఫోన్ ట్యాప్ చేసేందుకు పిలిచిరా? ఆయన ఫోన్ ట్యాప్ జరిగినందుకు పిలిచిరా? దీని మీద రాష్ట్ర ప్రభుత్వము సిట్ అధికారులు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. నేను గతం నుంచి చెప్తున్నా, సిరిసిల్ల సెంటర్ గా, సిరిసిల్ల వేదికగా ఒక కంట్రోల్ రూమ్, ఒక వార్ రూమ్ లెక్క కంట్రోల్ రూమ్ పెట్టుకుని ఈ ఫోన్ ట్యాపింగ్ దందా నడిచింది. హైదరాబాద్ కేంద్రంగా జరగలేదు, సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. సిరిసిల్లలో కేసీఆర్ కొడుకు యువరాజు ఆడిందే ఆట, పాడిందే పాట. అలా తనిఖీలు చేసే అధికారం లేదు. బ్రిటిష్ పాలనలా, ఆ నిజాం పాలనలా, రాజుల పాలనలా, జీ హుజూర్ అనేటువంటి పాలన ఏ విధంగా సాగిందో కేసీఆర్ కొడుకు పాలనలో సిరిసిల్లలో అదే విధంగా జరిగింది. నేను సిట్ ఏకముందే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడే, ముఖ్యమంత్రి కొడుకు మంత్రిగా ఉన్నప్పుడే ఈ విషయాన్ని స్పష్టం చేసిన. సిరిసిల్ల సెంటర్ గా జరిగింది అని చెప్పినా కూడా అధికారులు ప్రభుత్వం పట్టించుకునే పాపన పోతే 100% వాస్తవం. ఇది ఇలా ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగినాయి. వేల కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలను వసూలు చేసిర్రు. ప్రముఖ వ్యాపారవేత్తల దగ్గర వసూలు చేసిర్రు. దొంగదందా చేసే రాజకీయ నాయకుల చిట్టా తీసుకొని వాళ్ళ దగ్గర వసూలు చేసి కొత్త దొంగతందానికి తెరలేపిరు. వీళ్ళు సినిమా హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసి కూడా ఏ విధంగా లబ్ధి పొందిండ్రో అంత జగమెగిన సత్యం. ఏమనుమానం దానిలో. ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా వేల కోట్ల రూపాయలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వసూలు చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ వాస్తవాలే. మళ్ళా తిరిగి కేసీఆర్ కుటుంబం ఫోన్ ట్యాప్ చేసిందని చెప్పి మేమంటుంటే, ప్రజలు అనుకుంటుంటే ఈ ప్రభుత్వమే అన్నది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే నా ఫోన్ ట్యాప్ చేసిర్రు అని చెప్పి ముఖ్యమంత్రి గారే చెప్పారు. కేసీఆర్ కుటుంబం చేసిందని చెప్పారు. జడ్జిల ఫోన్ కూడా ట్యాప్ చేశారు. జడ్జిల ఫోన్ కూడా, మంత్రుల ఫోన్లు, ఎంపీల ఫోన్లు, ఎమ్మెల్యే ఫోన్లు, ఇవన్నీ జడ్జిల ఫోన్ కూడా ట్యాప్ చేసినప్పుడు కేసీఆర్ కుటుంబమే ఈ దారుణానికి పాల్పడ్డప్పుడు మరి కేసీఆర్ కుటుంబాన్ని వాంగ్మూలం కోసం పిలిచిరా? వాళ్ళ అక్యూజ్లు దిల్లా, వాళ్ళే దొంగలు కాబట్టి విచారణ కోసం పిలిచిరా? ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేయకపోతారు మీరు. ఒక్క వ్యక్తిని ఇంతవరకు ఒక్క రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేయకపోతే దీనికి మూల కారణమైనటువంటి ప్రభాకర్ రావు అనే వ్యక్తిని కాపాడడానికి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా సహకరించిందో జగమెరిగిన సత్యం.
సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు, మీరు హైకోర్టులో వాదనలు వినిపించారు. అధికారులు దానికి సిద్ధంగా ఉన్న వాళ్ళను ప్రోత్సహించే ప్రయత్నం చేయరు, వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేయరు. చట్టంలో ఉన్న లొసుకులు ఆధారం చేసుకొని ఆయన స్వేచ్ఛగా తిరుగుతాడు. అసలు కారకుడు ఆయనే. ఆయన ద్వారా ఏంచింది మీరు వాంగ్మూలం కోసం ఇస్తున్న వ్యక్తులే. ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేయలే, ఒక్క వ్యక్తిని. ఈ సిట్టు విషయాన్ని నమ్మంటారా? ఎన్ని సంవత్సరాలు సిట్టు విషయాన్ని చెప్పి సిట్టు సాధించింది సిట్టు సాధించింది ఎందుకు చెప్పండి. కేసీఆర్ ప్రభుత్వం ఏదైనా సిట్ వేసి ఎన్ని సిట్లు వేసింది కేసీఆర్ ప్రభుత్వం, ఎన్ని విషయాలు జరిపింది, ఎవరిని విషయాలు తీసుకున్నది, ఎంతమందిని అరెస్ట్ చేసింది, ఎంతమంది దగ్గర అక్రమంగా సంపాదించిన డబ్బులు స్వాధీనం చేసుకున్నది, ఎంతమంది ఆస్తులు జప్తు చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు నా ఫోన్ ట్యాప్ చేశారని చెప్పని కంచె తెలుసుకోడు. ఈ విషయాలతో సాగదీస్తా ఉంటాడు. దానిగా కేసీఆర్ కూతురే ఫోన్ ట్యాప్ చేసిరు అన్నారు. కేసీఆర్ అల్లుడు హరీష్ రావు గారు చాలా ఒక సంవత్సరం పాటు ఆయన ఫోనే వాళ్ళే. ఆ విషయం అందరు తెలుసు. అదే ఫోన్ సంవత్సరం పాటు ఫోన్ వాళ్ళే. ఇన్ని సాక్ష్యాలున్నాయి, ఇన్ని ఆధారాలున్నాయి. ఇది చర్చ జరుగుతున్నది, ఇది వాస్తవం. ఏమండి కేసీఆర్ ప్రభుత్వంలో ఈ సోషల్ మీడియా ద్వారా ఈ టెక్నాలజీ విషయంలో అవగాహన లేని భిక్షాటన చేసే వ్యక్తి కూడా, ఇవాళ భిక్షాటన చేసే వ్యక్తి కూడా ఫోన్ ఉంటుంది. ఆ భిక్షాటన చేసే వ్యక్తి కూడా వాట్సాప్ కాల్ మాడతాడు. ఇద్దరు కేసీఆర్ టైప్ చేస్తున్నట్టు అంటాడు. భిక్షాటన చేసే వ్యక్తి కూడా వాళ్ళ భార్యతో కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో నార్మల్ కాల్ మాట్లాడాలంటే భయపడే పరిస్థితి. అంత దారుణమైన ఘోరమైన పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వం అయ్యారు. ఇది వాస్తవం. అంటే కేసీఆర్ టెక్నాలజీ పెంచింది పాపం, అందుకే ఫోన్ ట్యాప్ చేసినట్టున్నాడు. మధ్యలో టెక్నాలజీ అవగాహన కల్పించడానికి చేసినట్టుండదు. ఇంత దారుణం జరిగితే మళ్ళీ దొంగలనే పిలిచి మీ ఫోన్ ట్యాప్ చేసిర్రు తెలుసా, ఈయన చేసిండు, ఆయన చేసిందే వాళ్ళని తీసుకొచ్చి మీరంటే ప్రభుత్వం చిత్తశుద్ధిని ఇవాళ ఏందో బయటపడ్డది. ఇవాళ అంటే ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదు వీళ్ళకు. ఈ టైంపాస్ విచారణను ప్రజలు హర్షించారు. సిట్టాధికారులకు స్వేచ్ఛనివ్వండి, వాళ్ళ మీద మీ ఆజమాయిషి చెలాయించకండి, మీ జులుం ప్రదర్శించకండి. మంచి అధికారులు, సిట్టాధికారులు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్న నేను అధికారుల విషయంలో వాళ్ళకు స్వేచ్ఛనివ్వండి. ఈ ప్రభుత్వం ఇట్నే వ్యవహరిస్తే ఆ సిట్టు విచారణ చేసే అధికారులు కూడా మాకు విచారణ వద్దు, ఏమొద్దని చెప్పి పారిపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం వ్యవహరించాలి. వాళ్ళ నిజాయితీగా పనిచేసే అధికారులు కూడా విచారణ చేసే పరిస్థితి లేదు. ఇవాళ వాట్సాప్ చాటింగ్ ఉంది వీళ్ళ దగ్గర. ఇంకేం ప్రూఫ్ కావాలి? మీ దగ్గర ఆధారం అని చెప్పన్నారు. నన్ను సిట్టు విచారణ పిలిచిన్నాను. పిలిచినప్పుడు ఫలానా రోజు ఫోన్ ట్యాప్ జరిగింది, నీ ఫోన్ వీల్ చేసిండ్రు, నువ్వు ఫలానా వ్యక్తులకు ఫోన్ చేసినావు, నువ్వు ఇది మాట్లాడినావు, నువ్వు ఇది జరిగింది అని చెప్పి నాకు మొత్తం చెప్పారు. నాకు అంటే ఆధారాలు ఉన్నట్టే. నన్ను విచారణ పిలిచి ఇప్పటికి 3 నెలలు 4 నెలలు ఇప్పటికి ఎక్కువ 6 నెలలు అయింది. 6 నెలలు కూడా పిలిచి మరి చర్యలేవి? ఇప్పుడు ఏం చేస్తారు? హరీష్ రావు గారు పిలిచారు, కేటీఆర్ గారు పిలిచారు. ఈ వారం రోజులు అలచలు చేస్తారు. ఇక మళ్ళీ ఒక 3 days తర్వాత మళ్ళీ సిటీ విచారణ క్లోజ్. మళ్ళీ వాటి సిటీ గారు మనిషి మళ్ళీ కొత్త టాపిక్ వస్తుంది, కొత్త ఇష్యూ వస్తుంది. ఇటు ఫోన్ ట్యాపింగ్ పక్క పోతుంది, మళ్ళీ వేరే ఇష్యూ చేస్తారు. మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ సిటీ మళ్ళీ కూర్చుంటుంది, మళ్ళీ ఇద్దరు పిలుస్తుంది. మళ్ళీ విచారణ పెడుతుంది. మీడియాలో హంగామా, పేపర్ల హెడ్లైన్స్, టీవీలలో బ్రేకింగ్, మళ్ళా రెస్ట్, మళ్ళా కథ మళ్ళీ స్టార్ట్. వాళ్ళకి అనుకూలం. ప్రభుత్వానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ సిట్ అనేది ఆయుధంగా మారింది. వాళ్ళకి ఇంతమందిని, మాలాంటి వ్యక్తులను ఇంతమందిని విచారణ జరిపారు.
మీరు ఏం చేసిరు, ఏం చదివించుకున్నారు, ఆధారాలు అన్ని నాకు చూపెట్టారు. ఆధారాలు అన్ని నాకు చూపెట్టారు. ఇంత మంచి ఆధారాలు మీ దగ్గర ఉన్నప్పుడు ఇంకా విచారణ పేరుతో ఎందుకు కాలాపడి చేస్తున్నారు? మీరు వాళ్ళని తిడతారు, వాళ్ళు మిమ్మల్ని తిడతారు. ఎందుకు చేస్తున్నారంటే ఎక్కువ విచారణ చేసిన కొద్దీ ఢిల్లీకి ఎక్కువ ముడుపులు ముడతాయి. ఏసీసీ భవన్ కు ఫామ్ హౌస్ కు మధ్యలో డీల్ కుదురుతలేదు. ఆ డీల్ కుదరకపోవడం వల్లనే ఇదంతా తతంగం, ఈ టైం పాస్ విచారణ జరుపుతా ఉన్నారు వీళ్ళు. మంత్రులు ఆరోపణలు చేస్తారు, ముఖ్యమంత్రి ఆరోపణ చేస్తాడు. అరే ఒక జడ్జిల ఫోన్లు విన్నరు అంటే ట్యాపింగ్ జరిగింది, ట్యాప్ చేసిరు అంటే ఇంతకంటే దారుణమైన విషయం ఏమున్నది? ఇక సామాన్య ప్రజలు ఎవరు చెప్పుకుంటారు? పోయి సిరిసిల్ల కేంద్రంగా జరిగిన దాని మీద కనీసము ఇంతవరకు స్పష్టం చేసిన దాఖలు. సిరిసిల్ల కేంద్రంగా జరిగిందని అనేక సందర్భాలు చెప్పాను నేను. ఎలక్ట్రోల్ బాండ్ ద్వారా వేల కోట్ల రూపాయలు వసూలు చేసి చెప్పినాం. ఏ విచారణ లేదు దాని మీద. కాబట్టి ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాను నేను, అరెస్టుల పర్వం కొనసాగించండి. తప్పు చేసిన రాజకీయ నాయకులను అరెస్ట్ చేయండి, అధికారులు అరెస్ట్ చేయండి. అప్పుడే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ప్రజలకు గాని మాకు గాని నమ్మకం ఉంటది. మీ లోపాయికారి ఒప్పందాలతోని లోపల మాట్లాడుకుంటూ ప్రజలను మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తే మేమంతా పిచ్చోళ్ళం కాదు. మేము ఏం జరుగుతుందో ప్రజలు గుర్తిస్తున్నారు. మీ డీల్ కుదిరే వాళ్ళు కూడా ఇదే విధంగా చేస్తున్న విషయం మాకు తెలుసు. మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే చర్యల పరంపర కొనసాగించాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. సిట్టు అధికారమే నమ్మకం ఉంది మాకు, కానీ సిట్టు అధికారులకి ప్రభుత్వం స్వేచ్ఛనిస్తలేదు, జులుం ప్రదర్శిస్తుంది. వాళ్లే ఆదేశాలు ఇచ్చి మా ఆదేశాల ప్రకారం మాత్రమే, మేం చెప్పిన వ్యక్తులు మాత్రమే విచారణ విలువాలని చెప్పి టైం పాస్ చేసే ప్రయత్నం చేస్తుంది. మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతాం మేము. రాయాలి, వీరు లేఖ రాస్తే సెంట్రల్ గవర్నమెంట్ సహకరిస్తుంది. కేటీఆర్ మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పెట్టిన ఎక్స్లో పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. కనీసం ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు ఆయనకు అని చెప్పేసి ఏ విషయంలో ఫోన్ ట్యాపింగ్ అంశంలో మీరు పెట్టిన విచారణ దొంగే నీతులు మాడితే పట్టించుకోను నేను. కేటీఆర్ అనే వ్యక్తి గుండె మీద చేసుకుని నువ్వు మీ అయ్యే ప్రమాణం చేయి, నేను చాలా సార్లు ప్రమాణం చేయమని చెప్పాను. ఎందుకంటే ఆయన దేవుడు నమ్మడు. నువ్వు ఫోన్ ట్యాప్ చేయలేదు అని నువ్వు అంటే ఎవరు నమ్మరు. ఇలా నీతులు మాట్లాడితే ఎవరు పట్టించుకోడు. సిరిసిల్ల కేంద్రంగా చేసింది ఆయనే. నేను నన్ను విషయాలు పిలిచినప్పుడు చాలా విషయాలు చెప్పారు. ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రులే ఆరోపించారు. సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్పారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఏం ఆధారాలు లేకుండా ఆరోపణ చేస్తాడా? ఇవన్నీ ఆధారాలు ఉన్నాయని చెప్పే వాళ్ళు సిట్ వేసారు వాళ్ళు. కానీ ఆ సిట్ ఏమైంది, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అయిపోతుంది. ఇది పరిస్థితి. వ్యక్తిత్వం ఉంది, కొంపలు ముంచి తమాషా చేస్తాడు. కొంపలు ముంచి ఇవాళ నువ్వు చేసినటువంటి దారుణాలు, అకృత్యాలు ఇవాళ కళ్ళలో కనబడుతుంటే ఈ ప్రభుత్వం చేత కాదు. కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు. నిజంగా మా ప్రభుత్వం గిట్లా ఆ రోజు ప్రజలు మాకు ఆశీర్వదించి మమ్మల్ని గిట్లా గద్దెనెక్కిస్తే ఇలా కేసీఆర్ కుటుంబానికి చుక్కలు చూపెట్టేవాళ్ళం మేము. చట్టం అంటే ఏంది, దారుణాలు, అకృత్యాలు, ప్రజల జీవితాలతో చెలగాటమాడేటువంటి వ్యక్తులకు ఇలా సొసైటీలో ఏ విధంగా గుణపాఠం చెప్తామో వాళ్ళు చెప్పేవాళ్ళం మేము. ఇలా మేము చెప్పేవాళ్ళం.
ఈ ప్రభుత్వం మీద ఇప్పుడు నమ్మకం లేదు. నెక్స్ట్ వచ్చేది మాదే ప్రభుత్వం. ఇలా పక్క కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాను. ఈ ముఖ్యమంత్రికి చాత కాదు, ఈ ముఖ్యమంత్రికి దమ్ము లేదు, ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ ఆలోచన లేదు. కాంప్రమైజ్ పాలిటిక్స్ చేస్తున్నారు వీళ్ళు. అరే ముఖ్యమంత్రినే ఎత్తుకపోయి జైల్లో పెట్టిర్రు, డ్రోన్ అని ఇంకో కేసు అని బెయిల్ రాకుండా చేసిర్రు, బిడ్డ పెళ్లికి లేకుండా చేసిర్రు. ఏడవైంది ముఖ్యమంత్రి పౌరుషం. ఎన్నికలప్పుడు ఊకదప్పుడు ప్రజలు ముఖ్యమంత్రి పనులు కొరికిండు, మాట్లాడిండు, కళ్ళు గుడ్డు తెలిసిండు, ఇది చేస్తా అది చేస్తా అన్న ముఖ్యమంత్రి ఏమైంది నీ ధైర్యం? ఏమైంది ధైర్యం? ఏంది నీ పౌరుషం? ఏమైంది నీ లోపల పిరికితనం? ఎందుకు వచ్చింది? రక్తం వస్తుంది అన్న మాకు ఇవాళ. మేమైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లెక్క మేము చేతులు ముసుకొని కూర్చునే ప్రభుత్వం కాదు. మా కార్యకర్తల మీద కొట్టిన బీఆర్ఎస్ కొట్టిన ఒక్కొక్క దెబ్బకు ఒక్కొక్క గుణపాఠం చెప్పేటోళ్ళం మేమైతే. కేటీఆర్ కూడా ఏమంటున్నాడంటే ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అనేది అనట్లేదు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది, అది రొటీన్ గా జరిగే ప్రక్రియ. కేంద్రం చేయట్లేదా? అధికారులు చేస్తూనే ఉంటారు, దేశ కోసం, ప్రభుత్వ సుస్థిరత కోసం అని చెప్పి సిగ్గుండాలి అధికారుల మీద నెట్టేస్తున్నారు. ఆ నోరా మోరా దేశ భద్రతకును తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధం లేదు. అవు తెలంగాణ రాష్ట్రంలోనే ఏ రాష్ట్రం కానీ తీవ్రవాదుల విషయంలో, టెర్రరిస్టుల విషయంలో కొంతమంది ఫోన్ ట్యాప్ చేస్తారు, వాస్తవం. అది దేశ భద్రత విషయంలో. నువ్వు ఏం చేస్తావు? పీకుడు పని. నువ్వు మావోయిస్టుల లిస్ట్ మా పేర్లు పెట్టి, మావోయిస్టుల లిస్ట్ మా పేర్లు పెట్టి మా ఫోన్ ట్యాప్ చేసిన బయటపడ్డది కదా. నాకు అధికారులు అడిగిరు, సిట్ అధికారులు అడిగిరు. మావోయిస్టు లిస్టుల జడ్జిల పేరు పెట్టినావు, మావోయిస్టు లిస్టుల సినిమా హీరోయిన్ల ఫోన్లు పెట్టినావు, మావోయిస్టు లిస్టుల వ్యాపారవేత్తల ఫోన్లు పెట్టినావు, నెంబర్లు పెట్టినావు. నీ చేసిన అక్రమ దందాకు దేశ భద్రతకు ముడి పెట్టకు. నువ్వు అంటే ఇప్పుడు ఆయన ఆలోచన ఏది కదా, దేశ భద్రత విషయంలో ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటే దాన్ని ప్రజలకు అనుమానం వచ్చే విధంగా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా ఇలా కేసీఆర్ కొడుకు అంటుండే కదా, దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా మా ఫోన్ ట్యాప్ చేసిందని చెప్పి ఎక్కడ ఏ రాష్ట్రంలో చర్చ జరిగిందా? తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు జరుగుతున్నది? తెలంగాణ రాష్ట్రంలో జడ్జిల ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారు? అంత నీచంగా ఎందుకు దిగదారారు? ఇవాళ జడ్జిలు కూడా వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి. ఇవాళ ఎవరు చేసినట్టే కదా, అది ఏదన్నా కానీ చేసినట్టే కదా. ఏమంటాడు? అధికారులు దేశ భద్రతలో చేసి రావచ్చు అంటే ఆయన అంటాడు, ఇది ఆయన అంటాడు. అదే స్టేట్మెంట్ ను వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వము సిట్ అధికారులు వాంగ్మూలంగా స్వీకరించి దాని విషయాన్ని జరపని చెప్పండి. చెప్పింది ఆయన కదా, వాంగ్మూలమే కదా, ఆయన ఒప్పుకుంటే కదా, చేయమని చెప్పండి. మరి ఏ కేసైనా కానీ ఫోన్ ట్యాప్ చేయొచ్చా? ఎట్టి పనులు అరెస్ట్ జరగది, ఎట్టి పనులు అరెస్టులు జరిగాయి. ఆ దమ్ము వీళ్ళకి లేదు. కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము వీళ్ళకి లేదు. కాదు, ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఎడమ చెప్పుతో కొట్టాలని ఉంది అంటే ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రోషం లేదు, పౌరుషం లేదు. అధికారాన్ని చెలాయిస్తారు, 100 కోట్ల రూపాయలు సంపుతారు. ముఖ్యమంత్రి తొండ దొరకటి కొడతా అంటాడు. ఇదా భాష? ఒక ముఖ్యమంత్రి పట్టుకొని ఎడమ చెత్తం కొడతా అంటాడు, ఆయన ఏదో తొండ దొరకడతా అంటాడు. నన్ను విచారణకు పిలిచి, నన్ను చిత్రంగా విచారణ పిలిచి నాకు లిస్టు చూపెట్టారు. మావోయిస్టు లిస్టులో మీ పేరుంది, మీకు తెలుసా? నన్ను అడిగిరు. నన్ను మావోయిస్టు లిస్టులో నీ పేరు ఉంది, మీకు తెలుసా? నన్ను అడిగిరు. అంతకంటే ఏం కావాలి? సాక్ష్యంగా సాక్ష్యాలు అన్ని నాకు చూపెట్టిరన్న. నాకు సిట్ అధికారులు నన్ను అడిగిరు, నా వాంగ్మూలం తీసుకున్నారు, కానీ చర్యలేవి అని అంటున్నా. ఎవరైతే వాళ్ళు విలిచి ఉన్నారు, వాళ్ళ వ్యక్తులు చేసిరు అన్నారు, మరి వాళ్ళని మళ్ళీ వాగ్మూలం కోసం పిలుస్తున్నారు.
చర్యలేవి. సంజయ్ గారు మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నారు. బెంగళూరులో మావోయిస్టులు ఎట్టిన కారణంగా మీరే అప్పుడు నేను మంత్రి కాదు కదా. అప్పుడు నేను ఇప్పుడున్న విషయాలు బయటకు వచ్చింది కదా, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వంలో విచారణ చెప్తున్న కేంద్రం జోక్యం చేసుకుంటుందా? శాంతిభద్రం సార్, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోదు. మాకు చేత కాదు, మాకు చేత కాదుగా, మొత్తం కాదు. మేము చేత కానీ చేతనావస్థలో ఉన్నాం, మాకు ఆ దమ్ము ధైర్యం లేదు అని చెప్పని మేము తీసుకుంటాం. బీజేపీ ఎంపీగా ఉండి మిమ్మల్ని కూడా మావోయిస్టు నేతగా చూపించడం ఏమర్థం చేసుకోవచ్చు? ఆ మూర్ఖత్వం అదే చెప్తున్నారు కదా. బరిదగించింది కేసీఆర్ ప్రభుత్వం, బరిదగించింది. బరిదగించి మమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు అని చెప్పి అహంకారంతో ఆ విధంగా వివరించింది. సిట్టుతో ఏం ఉపయోగం ఉందని భావిస్తారు? ఏముండదు. నేను మళ్ళీ చెప్తున్నా, సిట్టి అధికారుల మీద జులుం ప్రదర్శించకుండా, ఆదేశాలు ఇవ్వకుండా వాళ్ళకి స్వేచ్ఛనిస్తే ఆ అధికారులు 100% ఇప్పటికే కేసీఆర్ కుటుంబానితో పాటు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారో ఆ అధికారులు అరెస్ట్ చేసేవాళ్ళు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి కేసు ఇస్తే మీరు అరే ఊకే సిబిఐ అన్న చాలాగా చెప్పండి. కాళేశ్వరం విషయంలో గాని, ఫోన్ ట్యాపింగ్ విషయంలో గాని, ఈ రాష్ట్రంలో మాకు బీఆర్ఎస్ లో గాని అక్రమం చేసేటువంటి అవినీతి పనులను అరెస్ట్ చేసే దమ్ము మాకు లేదు, మాకు చాతన కాదు, మా చేయవలసిన మేము అని చెప్పండి, లేఖ రాయమని చెప్పండి, మేము అరెస్ట్ చేస్తాం. ధన్యవాదాలు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.